రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ తనిఖీ చేశారు. జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 548.80 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 80% వృద్ధి సాధించిందన్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలతో ఇది సాధ్యమైందని కొమ్మినేని చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయము ఏలూరు పరిధిలో మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ సంవత్సరం రెవెన్యూ 548.8 కోట్లు రెవెన్యూ సంపాదించింది. మొత్తం రాష్ట్రంలోనే అత్యధిక గ్రోత్ రేట్ని ఏలూరు జిల్లా సాధించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే అత్యధిక గ్రోత్ రేట్ని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సాధించినాయి. ప్రస్తుత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా కార్డు ప్రైమ్ 2.0లో డాక్యుమెంట్ రిటర్న్ చేయడం, అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి పార్టీకి అందజేయడం జరుగుతుంది. అలాగే కొత్త విధానం రేపు ఆగస్టు 1 నుండి డాక్యుమెంట్ వాట్సాప్ విధానంలో కూడా డాక్యుమెంట్ కాపీ క్లైమెంట్కి అందజేయడం జరుగుతుంది. దాని ద్వారా పార్టీ రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ని తను వాట్సాప్లో జనరేట్ చేసుకొని ఎక్కడైనా చూసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్డు ప్రైమ్ 2.0 తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్తో అనుసంధానం చేసి అర్బన్ ప్రాపర్టీస్ కూడా సేమ్ డే మ్యూటేషన్ అయ్యేట్లు, అర్బన్ ప్రాపర్టీస్ మీదైనా డెఫిసిట్ డ్యూటీస్ ఏమన్నా మున్సిపల్ ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నట్లయితే అవి అదే రోజు కార్యాలయంలో చెల్లించి ఆ రిజిస్ట్రేషన్ రోజే వాళ్ళు మ్యూటేషన్ చెంది భూమి హక్కు యజమాని మార్పిడి అనేది జరుగుతుంది. మీడియాతో బొత్స